చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళి సమర్పించడం సాంప్రదాయంగా మారింది. ఇందులో భాగంగా చనిపోయిన వారి పేరు తలుచుకొని ఓ 2 నిమిషాల పాటు మౌనంగా ఉండి స్మరించుకుంటారు. కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులు చనిపోతే వారికి నివాళి సమర్పిస్తారు. ఇక కొందరైతే తాము ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పెట్స్ చనిపోయినా వాటికి కూడా నివాళులు సమర్పిస్తుంటారు. ఇంతవరకు బానే ఉంది. కానీ ప్రపంచంలోని ఓ కంపెనీ మాత్రం బొద్దింకలు, ఈగలు ఇలా క్రిమికీటకాలకు గత 40 ఏళ్ల నుంచి తమ కంపెనీలో నివాళులర్పిస్తోంది. వాటి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ కంపెనీ యాజమాన్యం, ఉద్యోగులు మౌనాన్ని పాటిస్తున్నారు. వాటి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని వేడుకుంటున్నారు. వినడానికి చాలా వింతగా ఉన్నా ఇది నిజం. మరి ఈ వింత ఎక్కడా, ఎందుకు జరుగుతోందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. మీ ఆత్మలు శాంతించుగాక అంటూ ఆ కంపెనీలో ఈగలు, బొద్దింకలతో పాటు చాలా క్రిమికీటకాలకు కంపెనీ యాజమాన్యంతో పాటు ఉద్యోగులందరూ వరుసగా నిలబడి తల వంచుకొని మౌనాన్ని పాటిస్తూ నివాళులర్పిస్తుంటారు. అయితే ఈ వింత సాంప్రదాయంలో ఆ కంపెనీలు 1 కాదు, 2 కాదు, ఏకంగా 40 ఏళ్ల నుంచి కొనసాగుతోందంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. ఎందుకంటే ఈ ఫార్మాలిటీని నిర్వహిస్తున్నది ఓ పురుగుల మందు కంపెనీ కాబట్టి. అయితే ఆ కంపెనీ తమ ప్రయోగాల్లో భాగంగా చంపుతున్న క్రిమికీటకాల పట్ల కూడా ఇంత నిజాయితీ ఉండడంతో ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే జపాన్లో ఎర్త్ కార్పొరేషన్ అత్యుత్తమ గృహ పురుగుల మందుల సంస్థ ఉంది. దశాబ్దాల పరిశోధన ద్వారా ఇది ఎంతో ప్రసిద్ధి చెందింది. దాని ఉత్పత్తుల ప్రభావాన్ని పరిరక్షించడానికి కంపెనీ అకోలోని దాని పరిశోధనా కేంద్రంలో వివిధ కీటకాల జాతులను ఉపయోగిస్తోంది. పరిశోధనా ప్రక్రియలో కొన్ని కీటకాలు చనిపోతాయి. ఎర్త్ కార్పొరేషన్ కీటకాల మరణాలను తేలికగా తీసుకోదు. ఇందులో భాగంగా గత 40 సంవత్సరాలుగా వారు చంపిన కీటకాలకు వారు నివాళులర్పిస్తున్నారు. ఇది అకు నగరంలోని మయోడోజిలో ఈ కీటకాలను స్మారక సేవను నిర్వహిస్తోంది. గత నెలలో 60 మందికి పైగా సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చనిపోయిన కీటకాల ఫోటోల ముందు వారంతా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దోమలు, ఈగలు, బొద్దింకలు, ఇతర కీటకాల ఫోటోలను అక్కడ ఉంచి ప్రజలు వాటి కోసం ప్రార్థించారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ కాగా ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. అయితే ఎర్త్ కార్పొరేషన్ పరిశోధనా బృందం కోసం 1 మిలియన్ బొద్దింకలు, అలాగే 100 మిలియన్స్కి పైగా కీటకాలను ఉపయోగిస్తోంది. ఈ క్రమంలో వాటిపై ప్రయోగాలు చేయడంతో అవి చనిపోతాయి. అయితే ఈ కీటకాలు మానవుల కోసం తమ ప్రాణాలను త్యాగం చేస్తాయని, అందువల్ల మరణించిన కీటకాల ఆత్మ శాంతించాలంటే వాటికి కూడా నివాళులర్పించాలని ఎర్త్ కార్పొరేషన్ సంస్థ భావిస్తోంది. దీంతో ప్రతి ఏడాది చివర్లో ఈ కార్పొరేషన్ తమ సంస్థలో చనిపోయిన కీటకాలకు నివాళులర్పించే కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అయితే గత 4 దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం ఈ ప్రత్యేకమైన వేడుక క్రమం తప్పకుండా జరుగుతుండడం విశేషం. అయితే ఈ వార్తకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతున్న క్రమంలో ఆ కంపెనీని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మనుషుల పట్ల కన్సర్న్ సరిగ్గా లేని ఈ రోజుల్లో క్రిమికీటకాల పట్ల ఇంత దయ కలిగి ఉండడం నిజంగా అభినందనీయమని పొగిడేస్తున్నారు.